అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పల్లీలు వేస్తున్నాము. మళ్ళీ నువ్వులు వేయాలండి. నువ్వులు కూడా వేయించుకోవాలి. ఇది బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదండి, దానికి పక్కన సైడ్స్ ఉంటాయి కదా, ఇవి కూడా బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు వీటిని పౌడర్ చేసుకోవాలండి మెత్తగా. చూడండి, బ్రెడ్ అనేది పౌడర్ చేసుకున్నాం. బ్రెడ్ స్లైడ్స్ ఉన్నాయి కదండి, అవన్నీ చేసుకున్నాం కదా. ఇప్పుడు పల్లీలు పొట్టుతో పాటు వేసేసుకోవాలండి. దీన్ని కూడా మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు వేయించిన నువ్వులు కూడా వేసుకోవాలండి. దీన్ని కూడా పౌడర్ చేసుకోవాలి మెత్తగా. ఈ 3 పొడైపోయాయి కదండి. ఇప్పుడు బెల్లం తురిమేస్తున్నాము. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్ అండ్ ఈజీ బూరెలు అనమాట. చూసేయండి, ఏంటి బూరెలు అంటుంది, సింపుల్ అండ్ ఈజీ అంటుంది అని చూస్తున్నారా? చెప్తానండి. ఫస్ట్ ఒక గ్లాస్ పాలు తీసుకోవాలండి. అదే గ్లాస్ తోటి మళ్ళీ నీళ్ళు వేసుకోవాలి. మీరు దేంతో అయితే మెజర్ చేసుకుంటున్నారో దాంతోనే మెజర్ చేసి వేసుకోండి. నేనైతే ఈ టీ గ్లాస్తో తీసుకుంటున్నాను. మీరు ఏ గ్లాస్ అయితే ఆ గ్లాస్ తీసుకోండి. ఇది బాగా మరగాలండి. చూడండి, ఇప్పుడు ఇది మరిగింది కదా, అదే గ్లాస్ తోటి రవ్వ వేసుకోవాలండి. బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, సూజీ రవ్వ, అది వేసుకోవాలి. మనకు కరెక్ట్ కొలత తెలిసిపోద్దండి. మనకి ఒక గ్లాస్కి, ఒక గ్లాస్ పాలకి 1 గ్లాసు రవ్వ పడిపోద్ది. చూడండి, ఇలా దగ్గర పడింది కదా, కొద్దిగా పంచదార వేస్తున్నాను. చూడండి, ఇలా దగ్గరికి అయింది కదండి. ఇప్పుడు దీన్ని చేతికి ఆయిల్ రాసుకుని ముద్దలా తీసుకోవాలండి. ఇప్పుడు ఇలాంటి ఆయిల్ కవర్స్ ఉంటాయి కదండి, దాని మీద పెట్టుకోవాలి. చేసుకున్న లడ్డూలకి ఇన్ని వచ్చాయన్నమాట, అంటే ఒక 8 వచ్చాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కింది, డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఇలా స్క్రాచెస్ లేకుండా ఇలా చేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. బూరెలు చాలా బాగుంటాయి. ఇవి పెళ్ళైన కొత్తలో కూడా ఎవరైనా చేసుకోవచ్చు. ఎంత వంట రాని వాళ్ళని చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో కదండి, అసలు చాలా బాగా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.